చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గరికి ఒక పార్టీ వచ్చి అండ్ ఇదిగోండి నా దగ్గర ఒక నోట్ ఉందండి, ప్రామిసరీ నోటు సోన్సన్ ఇదిగో అని చెప్పి మన దగ్గర ఒక ఫిల్ చేసిన నోట్ పట్టుకుని మన దగ్గరికి వచ్చారు. దీని మీద పార్టీకి నోటీస్ పంపించమని చెప్పారు. అప్పుడు తెలుగు ఫార్మెట్లో నోటీస్ ఎలా పంపాలి, ఇది తెలుగు ఫార్మెట్. ఇలా రిజిస్టర్ నోటీస్ అని ఫారాలో బయట మనకి అడ్వకేట్ క్లర్క్ గుమస్తాల దగ్గర ఈ ఫార్మెట్లు ఉంటాయి. మీకు కావాలంటే కానీ డిస్క్రిప్షన్లో పెడతాను నేను, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. వెనకాల వైపు ఏముండదు వైట్. దీన్ని మటుకి ఎలా పూర్తి చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రమ్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రమ్ అంటే అడ్వకేట్ యొక్క పేరు. మన అడ్వకేట్ పేరు ఏం పేరు? ఓకే. ఇంకా క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ కిందన అడ్వకేట్. అమరావతి. ఇక్కడ ప్రమాణం ఇంకా సెల్ నెంబర్ కావాలనుకో, ఇక్కడ సెల్ నెంబర్ కూడా వేసుకుంటాం. సోన్ 84312923 సెల్ నెంబర్ కూడా వేసుకుంటాం. టూ అంటే మన దగ్గర ఈ బాకీ తీసుకున్న వ్యక్తి. ఇందులో చూడండి, దీంట్లో బాకీ తీసుకున్న వ్యక్తి ఎవరో. ఇక్కడ ఫస్ట్ వ్యక్తి ఏమో ఇచ్చిన వ్యక్తి దానాల చెన్నయ్య గారి కుమారుడు ధర్మయ్య. రెండో వ్యక్తి కారి సత్తయ్య గారి కుమారుడు కార్యర్రయ్య. ఇందాక మన దగ్గర ఒక రఫ్ ఉంది, మనం ఒక రఫ్ తయారు చేసుకున్నాం. ఈ రఫ్లోను కారి ఎర్రయ్య సత్తయ్య ఇది రాసుకున్నాం కదా. ఈ యొక్క అడ్రస్ని ఇక్కడ రాసుకోవాలి మనం. చూడండి, కారి ఎర్రయ్య, తండ్రి పేరు సత్య. ఇంకా రాసుకుంటే మేలు, ఏజ్ 45 years, తులావారి వీధి పాలకొల్లు, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఏదైనా సెల్ నెంబర్ ఉంటే సెల్ నెంబర్ సోన్సో సెల్ నెంబర్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు కింద ఇక్కడ రాయడం, ఇది ఎలా రాయాలి చూద్దాం. నా క్లయింట్ అంటే ఎవరో? అప్పిచ్చిన వ్యక్తి ఎవరో? ప్రామిసరీ నోట్లో చూసుకోండి. అప్పిచ్చిన వ్యక్తి ఎవరో? దానాల చెన్నయ్య గారి కుమారుడు. ఇక్కడ చూడండి, దానాల చెన్నయ్య గారి కుమారుడు దానాల ధర్మయ్య. అనగానప్పుడు నా క్లయింట్ డాష్ గ్రామ కాపురస్తులు అన్నారు కదా, డాష్ గ్రామ కాపురస్తులు అనగానే ఇక్కడ మనం రాయాలి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడు గ్రామ కాపురస్తులు డాష్ గారి కుమారుడు అన్నారు. అంటే దానాల చెన్నయ్య గారి కుమారుడు దానాల ధర్మయ్య. ఏజ్ రాసుకున్నాం. ఏజ్ పేపర్లో మన రఫ్ పేపర్లో రాసుకున్నాం కదా. ఏజ్ 50 years మెయిల్ అని రాసుకున్నాం కదా. అది ఇక్కడ ఏజ్ 50 years, రెడ్డి స్ట్రీట్. ఓకే, అంతవరకు రాసుకుంటాం. అయిపోయింది. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నాకు ఇచ్చిన సందేశం ప్రకారం నా క్లయింట్ వద్ద మీరు మీ అవసరం నిమిత్తం అనగా డాష్ నిమిత్తం, ఎందు నిమిత్తం అనగానే మనకు ప్రామిసరీ నోట్లు చూడాలి. ప్రామిసరీ నోట్లు ఇక్కడ చూడండి, కుటుంబ సంరక్షణ నిమిత్తమును చిల్లర బాకీలు తీర్చే నిమిత్తమును అని 2 కారణాలు రాస్తాం. ఇక్కడ 2 కారణాలు పట్టవు కాబట్టి ఏదో ఒక కారణం చూడండి. ఇక్కడ అనగానే ఉంది కదా, ఇక్కడ ఏం రద్దాం? కుటుంబ సంరక్షణ రద్దాం. కుటుంబ సంరక్షణ నిమిత్తం అప్పుగా పుచ్చుకున్న రొక్కం రూపీ ఎంత? 1,00,000 రూపాయలు. అక్షరాల 1,00,000 రూపాయలు. అక్షరాల 1,00,000 రూపాయలకు నెలకు 1కి 100కి రూపీ 2 రూపాయలు. అక్షరాల 2 రూపాయలు. ఓకే, చొప్పున వడ్డీతో అయ్యే ఆశలు నా క్లయింటు
పేరు మీద మీరు డాష్ తేదీన అనగానే ఇందులోకి వచ్చింది ప్రాంతం. పైన చూడండి 2/1/2024 సంవత్సరం ఇక్కడ వేసుకోండి డేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 2/1/2024 తేదీ. దాని ప్రామిసరీ నోట్ వాయించి ఇచ్చినారు. సదరు ప్రామిసరీ నోట్ తాలూకు బాకీ అసలు వాయిదాలు చెల్లించవలసిందిగా నా క్లయింట్ మిమ్మల్ని అనేక విధాలు కోరబడుచున్నారు. కనుక ఈ నోటీస్ అందిన ఇక్కడ 7 రోజులు అని ఇస్తున్నాను. ఇక్కడ 7 రోజుల్లోగా సదరు ప్రామిసరీ నోట్ తాలూకు యావత్తు అసలు వాయిదాలు మొత్తము ఈ నోటీస్కి వచ్చి ఒక 1000 రూపాయలు అంటే లాయర్ ఫీజు అనమాట. 1000 రూపాయలు వేసుకుని గ్రామం ఏ ఊరి నుంచి ఇస్తున్నాం నోటీసు, గ్రామం మనం ఏ ఊరి నుంచి లాయర్ ఏ ఊరి నుంచి నోటీస్ ఇస్తే లాయర్ ఎక్కడి నుంచి అనవచ్చు. సో లాయరు అమరావతి కాబట్టి ఏ ఊరైనా సరే లాయర్ ఏ ఊరైతే ఆ ఊరు. డేటు ఏ డేట్ని ఇచ్చాడు నోటీసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2/1 జరిగింది కదా. మనం ఏం చేద్దామంటే ఇది 2/3 ఇచ్చినట్టు పెట్టేసి ఇక్కడ సంతకం, అడ్వకేట్ సంతకం. ఇది తెలుగులో ప్రామిసరీ నోటుకి నోటీస్ పంపించే విధానం. మరి ఇప్పుడు ఇది రాసేసాం, ఎలా పంపాలి? ఇప్పుడు సార్ నాకు తెలియదు కదా, మేము ఇప్పుడు జూనియర్ అడ్వకేట్ కదా, మాకు ఎలా పంపాలి అంటే కనుక మనం ఇది తయారు చేసుకున్నప్పుడు మనం ముందు తయారు చేసుకున్న ప్రామిసరీ నోటు అలాగే ఒక రఫ్గా రాసుకుని ఈ 2 కూడా మన దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదిగో దీని ప్రకారం మనకి ఫార్మెట్ అంతా తయారైపోయింది. ఈ తయారైపోయిన ఫార్మెట్ని మనం పోస్టల్ రూల్స్ ప్రకారం దీన్ని ఎలా మడత పెట్టాలో చూద్దాం. ఫస్ట్ ఇలా చూడండి, పేపర్ ఇలా ఉంది కదా. ఈ పేపర్ మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ పడద్దు, జాగ్రత్తగా చూడండి. ఇలా మధ్యలోకి ఇలా మడత పెట్టండి. ఇలాగా పేపర్ని సెంటర్ చేసుకుని ఇలా మడతెట్టుకోండి. ఇలా మడతెట్టుకున్న తర్వాత ఓకేనా, చూసుకోండి. ఇదిగో జస్ట్ ఏం లేదు, ఇటు అంటే 4 హాఫ్ల కింద వచ్చేలా మడతెట్టండి. చూసుకోండి ఇక్కడ ఇది ఒక హాఫ్, ఇక్కడ ఒక హాఫ్ వస్తుంది, ఇక్కడ ఒక హాఫ్ వస్తుంది, 4 హాఫ్లు దాన్ని ఇలా పెట్టండి. ఇలా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కనుక ఒక సగానికి ఇలా మడత ఇలా ఫోల్డ్ చేసి చూడండి. దీన్ని ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ ఖాళీ వదులుకోవాలి. ఇక్కడ ఈ చివరి ఖాళీ వదులుకుని దీన్ని ఇలా మడత పెట్టి దీన్ని మళ్ళీ ఇలా మడతెట్టాలి. దీన్ని వెనక్కి రివర్స్ మడత పెట్టి ఉంచుకుంటే ఇలా పైన వదిలేయచ్చు. లేదంటే కనుక ఈ లోపల బాక్స్ వస్తుంది, ఈ బాక్స్లో దీన్ని ఇలా గెంటేయచ్చు. దీన్ని ఈ బాక్స్లో కూడా గెంటేయచ్చు. దీన్ని అది మీ ఇష్టం. ఇలా గెంటేసి మొత్తం మీద గెంటిన తర్వాత దీన్ని ఏం చేయాలి, పిన్ మిషన్ తీసుకుని ఒక పిన్ కొట్టేయండి. ఇక్కడ పిన్ చూడండి, ఇక్కడ ఒక పిన్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ పైన 30 రూపాయలు పోస్టల్ ఫీజు స్టాంప్ అంటించింది. ఓకే, అంటించిన తర్వాత ఎకనాలజ్మెంట్ తీసుకోండి. ఇది ఎకనాలజ్మెంట్. ఈ ఎకనాలజ్మెంట్ తీసుకుని ఎకనాలజ్మెంట్ ఎవరు రావాలి, యువతల పక్కన లాయర్కి రావాలి కాబట్టి ఇక్కడ లాయర్ అడ్రస్ రాయాలి. అక్కడ చూడండి, ఎం లావణ్య అడ్వకేట్ అమరావతి, ఇది సెల్ నెంబరు XXXX ఇది. ఈ ప్రకారం అగ్రిమెంట్ రాసి యువతల పక్కన ఎవరి పేరు రాయాలి, ఇక్కడ అడ్రస్ అనగానే ఇప్పుడు ఎవరికైతే వెళ్తుందో ఎవరికి వెళ్తుందో ఇందాక అప్పిచ్చిన వ్యక్తి పేరేమో పేపర్ చూసుకోండి, పేపర్ వెంటనే చూసుకోండి. అప్పిచ్చిన వ్యక్తి ఏమో దానాల ధర్మయ్య, తీసుకున్న వ్యక్తి ఏమో కారు ఎర్రయ్య. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎవరికి తీసుకునే వ్యక్తి అంటే ఇప్పుడు కారు ఎర్రయ్యకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కారు ఎర్రయ్య అని రాయాలి. ఇక్కడ ఎవరికి వెళ్తే ఆడి పేరు అంటే అతని సంతకం పెడతాడు. ఇక్కడ పెడితే ఇది మళ్ళీ మనకు రిఫండ్ వస్తుంది, కారు ఎర్రయ్య. ఇది రాసేసుకుని దీన్ని ఏం చేయాలి, ఈ కవర్లో ఉంది కదా దీన్ని వెనక వైపు ఇలా తిప్పండి. అలా తిప్పి ఈ కారు ఎర్రయ్య పేరు పైకి వచ్చి ఇలా పెట్టుకుని మళ్ళీ దీనికి ఒక పిన్ కొట్టేయండి. దీనికి అయిపోయింది. ఇప్పుడు చూడండి, కవరు ఇక స్టాంపులు అంటించాము, ఇక్కడ ఎకనాలజ్మెంట్ అంటించాం. ఇప్పుడు ఇక్కడ ఏంట్రా అంటే కనుక ఈ పైన చాలా నీట్గా రాయాలి. ఇక్కడ REGED రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ అని రైటింగ్ పెట్టాలి. చూసుకోండి, రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ అని రైటింగ్ పెట్టి దీన్ని ఇలా అండర్లైన్ చేయండి. దీన్ని ఇలా అండర్లైన్ చేయండి. అయిన తర్వాత 2 ఎవరికి, కారు ఎర్రయ్య, వీడి పేరు రాసుకోండి, కారు ఎర్రయ్య. తండ్రి పేరు ఏం పేరు,
ఇందాక మనం ఆల్రెడీ దాంట్లో ఉంది సత్తియ. ఏ ఊరు అనుకున్నాం? తులవారి వీధి. తులవారి వీధి. ఏ ఊరు? పాలకొల్లు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అవకాశం ఉంటే ఫోన్ నెంబర్ కూడా వేయండి, అంటే త్వరగా సర్వ్ అవ్వడం కోసం ఫోన్ నెంబర్. తర్వాత ఫ్రమ్ అడ్రస్ ఎం లావణ్య, అడ్వకేట్, అమరావతి. సెల్ నెంబర్ సంవత్సరం. ఇది ఒక ప్రామిసరీ నోటికి మనం రిజిస్టర్ నోటీస్ పంపించే విధానం ఇది. చక్కగా మన నోటీస్ రాసుకున్నాం, తెలుగు నోటీస్ ఉంటుంది. తెలుగు నోటీస్ రాసుకున్నాము, చక్కగా మడతెట్టిన స్టాంపులు ఎతికిచ్చాము, 30 రూపాయల స్టాంపులు ఎతికిచ్చాము. తర్వాత ఇదిగోండి మనం ఎకనామిక్ పెట్టాము. ఎకనామిక్ పక్కన పార్టీ పేరు కార్యాలయ, ఓకే, అడ్వకేట్ పేరు, అలాగే దీని మీద కూడా సోన్స్. ఇది పట్టుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే వాళ్ళు మనకి రిసిప్ట్ ఇస్తారు. అప్పుడు ఇంకా రిసిప్ట్ ఇచ్చిన కానీ అసలు కాదు స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ ప్రామిసరీ నోటు మీద నోటీస్ ఎలా పంపాలి, అది ఎలా రాయాలి, ఇదిగో ఎలా పంపాలి క్లియర్గా నేను ప్రాక్టికల్గా చూపించాను. మీరు అర్థం అవ్వకపోతే ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేమైనా తప్పులు చెప్పుంటే కనుక నాకు సజెషన్స్ ఇవ్వండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం తప్పులేమి రాకుండా నేను సరి చేసుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్, షేర్ యువర్ ఫ్రెండ్స్, లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్.